హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం జాగ్రఫీ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అయితే చూద్దాం. మన ఛానల్లో మంత్లీ కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వీడియోస్ రూపంలో చేయడం జరుగుతుంది. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హరిత విప్లవానికి కారణమైన వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ ఏ కురియన్, ఆప్షన్ బి శాంతి స్వరూప్, ఆప్షన్ సి ఎస్ఎస్ భట్నాగర్, ఆప్షన్ డి నార్మన్ బోర్లాంగ్. ఆన్సర్, హరిత విప్లవానికి కారణమైన వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఆన్సర్ ఆప్షన్ డి నార్మన్ బోర్లాంగ్. నార్మన్ బోర్లాంగ్ గారు హరిత విప్లవాన్ని 1965లో మొట్టమొదటగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అదేవిధంగా ఇండియాకి చూసుకుంటే హరిత విప్లవానికి మెయిన్ కారకుడైన ఎంఎస్ స్వామినాథన్ గారు ఇండియా తరపున హరిత విప్లవ పితామహుడుగా పేరు పొందారు. సో సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ పంటకు 1 హెక్టార్కు ఎక్కువ నీరు అవసరం? ఆప్షన్ ఏ చెరకు, ఆప్షన్ బి గోధుమ, ఆప్షన్ సి మొక్కజొన్న, ఆప్షన్ డి బార్లీ. ఆన్సర్ ఆప్షన్ ఏ చెరకు. చెరకుకు అత్యధికంగా 1 హెక్టార్కు అత్యధికంగా నీరు అయితే అవసరం పడుతుంది. మిగతా వాటికి గోధుమ, మొక్కజొన్న, బార్లీతో కంపేర్ చేసుకుంటే చెరుకుకు అనేది అత్యధికంగా నీరు అయితే వినియోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మూడవ క్వశ్చన్, నీలి విప్లవం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ వాణిజ్య పంటల ఉత్పత్తి, ఆప్షన్ బి నీలి మందుల ఉత్పత్తి, ఆప్షన్ సి నీలి లోహ ఉత్పత్తి, ఆప్షన్ డి చేపల ఉత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ డి చేపల ఉత్పత్తి. బ్లూ రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే చేపలకు సంబంధించింది. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ చూసుకుంటే అగ్రికల్చర్కి సంబంధించింది. సిల్వర్ రెవల్యూషన్ వచ్చేసి ఎగ్ ప్రొడక్షన్. గోల్డ్ రెవల్యూషన్ వచ్చేసి హనీ అండ్ ఇట్స్ హార్టికల్చర్. ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ సీడ్స్. రెడ్ రెవల్యూషన్ మీట్ ప్రొడక్షన్. వైట్ రెవల్యూషన్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్. బ్లాక్ రెవల్యూషన్ వచ్చేసి పెట్రోలియం అండ్ ఇట్స్ ప్రొడక్ట్స్. ఇవి అండి రెవల్యూషన్కి సంబంధించినవి. నీలి విప్లవం చేపల ఉత్పత్తికి సంబంధించినది. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగంతో పాటు హరిత విప్లవం వల్ల ముందు లబ్ధి పొందిన రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ పంజాబ్, హర్యానా, ఆప్షన్ బి పంజాబ్, మహారాష్ట్ర, ఆప్షన్ సి హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర, కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ ఏ హర్యానా, పంజాబ్. ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగంతో పాటు హరిత విప్లవం వల్ల లబ్ధి పొందిన రాష్ట్రాలు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్, ఐదవ క్వశ్చన్, భారతదేశ సహజ సిద్ధ రబ్బరు అవసరాలను ఎక్కువగా తీర్చే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. భారతదేశంలో సహజ సిద్ధ రబ్బరు అవసరాలను ఎక్కువగా తీర్చే రాష్ట్రం కేరళ. కేరళ రాష్ట్రం భారతదేశంలో 90% భాగాన్ని రబ్బర్ని ఉత్పత్తి చేస్తుంది. అండ్ అదేవిధంగా తర్వాత వచ్చేసి కేరళతో పాటు త్రిపుర అండ్ అస్సాం, తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక అనేవి రబ్బర్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు. కేరళ చూసుకుంటే మొత్తం భారతదేశం మొత్తం మీద 90% సహజ సిద్ధ రబ్బర్ని ఉత్పత్తి చేస్తుంది కేరళ రాష్ట్రం. నెక్స్ట్ వన్, సిక్స్త్ క్వశ్చన్, భారతదేశ స్పైస్ గార్డెన్గా పేరు పొందిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళ. కేరళని స్పైస్ గార్డెన్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 7వ క్వశ్చన్, భారతదేశంలో వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి
పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. భారతదేశంలో పశ్చిమ బెంగాల్ మొత్తం వరి ఉత్పత్తిలో 13 నుండి 15% వరి ఉత్పత్తి వాటానైతే కలిగి ఉంది. భారతదేశంలో వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది భారతదేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలలో 13 నుంచి 15% వరి ఉత్పత్తినైతే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 8వ క్వశ్చన్. భారతదేశంలో తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఉత్తరాంచల్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ భారతదేశంలో తేయాకు అంటే టీకి సంబంధించిన భారతదేశంలో తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆప్షన్ సి అస్సాం. ఆన్సర్ కాఫీ వచ్చేసి ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. నెక్స్ట్ వన్, 9వ క్వశ్చన్. భారత కేంద్రీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ కటక్, ఆప్షన్ బి మైసూర్, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి బెంగళూరు. ఆన్సర్ ఆప్షన్ ఏ కటక్. భారత కేంద్రీయ వరి పరిశోధన సంస్థ కటక్లో ఉంది. నెక్స్ట్ వన్, 10వ క్వశ్చన్. గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం దేనిపై ఎక్కువగా కనిపిస్తుంది? ఆప్షన్ ఏ పప్పు ధాన్యాలు, ఆప్షన్ బి గోధుమలు, ఆప్షన్ సి వరి, ఆప్షన్ డి నూనె గింజలు. ఆన్సర్ ఆప్షన్ బి గోధుమలు. గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం వల్ల భారతదేశంలో గోధుమల దిగుబడి అయితే గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం వల్ల దేనిపై ఎక్కువగా కనిపిస్తుంది, ప్రభావం ఎక్కువ కనిపిస్తుందంటే ఆప్షన్ బి గోధుమలు. నెక్స్ట్ వన్, 11వ క్వశ్చన్. క్షీర విప్లవ పితామహుడు ఎవరు? మిల్క్ రెవల్యూషన్ యొక్క ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ రామన్ కురియన్, ఆప్షన్ బి రామనాథ్ కృష్ణన్, ఆప్షన్ సి వర్గీస్ కురియన్, ఆప్షన్ డి జేఎం జోసెఫ్. ఆన్సర్ ఆప్షన్ సి వర్గీస్ కురియన్. ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఎవరంటే వర్గీస్ కురియన్ గారు క్షీర విప్లవ పితామహుడుగా పేరు పొందినారు. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని జాగ్రఫీ జీకేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.